భగవంతుడు మామూలు కాదు, ఊరికే దొరికాడు. ఆయనను గట్టుగా సంపాదించేవు, నీ పని 3 పువ్వులు 6 కాయలు. పరిగెట్టక్కలేదు, నువ్వు కూర్చున్న చోటకి, నువ్వు పడుకున్న చోటకి దేవుని దివ్యమైన ఆశీర్వాదాలు దేవుడు నీకు పంపిస్తాడా సీక్రెట్ తెలియక పరిగెడుతున్నావు యేసుప్రభుని వదిలేసి. ఇంకెప్పుడు చేస్తావు దేవుని పనులు? దైవ సేవకుడికి ఇన్ని బాధలు నాలో ఉన్నాయి. ఈరోజు పంచుకుంటున్నాను. ఇంక బయటికి వెళ్ళి పెడార్థాలు తీయకండి. ఏమనంటే నేరుగా నాతో మాట్లాడండి. మీతో ప్రేమతో ప్రేమించే మాటలు చెప్తున్నాను. సమర్పించుకో. ఆఖరి ఈ సంవత్సరం నువ్వేం చేయాలి? ఏం సమర్పించుకోవాలి? ఏమిస్తావమ్మా? నా బంగారం అంతా నీదేనయ్యా. బంగారం అయిందే కదండి, బంగారం ఎందుకు? ధనం అంతా అయింది, బంగారం అంతా అయింది, మొత్తం అంతా అయింది. ఏం సమర్పించుకోవాలంటే రోమాపత్రిక 12:1 మాటలో ఈ మాట చదువు ముగిద్దాం. రోమా 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాలని దేవునికి సమర్పించేయండి. నా కళ్ళు, నా శరీరం, నా అంతా కూడా నాది కాదు, నా ప్రభుదే, నా దేహము, నా ఆత్మ, నా ప్రాణము ఆయనదే, నేను ఆయనకి ఇచ్చేయండి. అంతకంటే గొప్ప అర్పణ ఈ ప్రపంచంలో లేదు. నీకు నీవుగా అర్పించేసుకోవడం. ఇది చెయ్యండి. ఈ సాలు చేస్తే ఈ కొత్త సంవత్సరంలో నీకేముంటుంది తెలుసండి? ఆయన సన్నిధి. ఏంటండి? ఇంకా ఆయన సన్నిధే నీది. ఆయన సన్నిధి ఉంటే ఏముంటుంది? సమృద్ధి. ఏముంటుందండి? సమృద్ధి. దేనికి ఇంక లోటు ఉండదు. నువ్వు కష్టపడక్కర్లేదు, చెప్తున్నాను కదా. నువ్వు పెద్దగా ఆలోచనలు, ప్రణాళికలు, ఇంకేమీ తడుముకునే పనే ఉండదు. ఇవి చేస్తే పరిగెట్టుకుంటూ అన్ని నీ వెనకాల వచ్చేది. ఎందుకంటే సన్నిధి నీ దగ్గర ఉంటుంది. సమర్పించుకుంటే, సంపాదిస్తే, సమాధాన పడితే, సమయాన్ని సద్వినియోగపరిస్తే, సాగిపోతే, సర్దుకుపోతే, సరిచేసుకో. ఎన్నో ఉన్నాయి మన సంఘంలో సరిచేసుకోవాల్సినవి. మగవారు ఎవరో సాక్ష్యాలు చెప్పరు. సాక్ష్యాలు చెప్పేది ఎవరంటే ఆ 3-2 ఎగుతారు. మిగిలిన వాళ్ళు ఇంకా అలా ఎన్ని సంవత్సరాలు చూస్తారో చూడండి. తర్వాత వాక్యం ఎంతగా చెప్తున్నాం సంవత్సర కాలంలో. పలానా వాక్యం అయ్యగారు చెప్పింది నా హృదయాన్ని తాకిందండి. ఈ వాక్యాన్ని బట్టి నేను కదిలించబడ్డాను. ఈ వాక్యం నేను ఎంతగానో ఆదరించబడిందండి. ఒక్క విశ్వాసాలు చెప్తుందని చూస్తాను. ఎవరు అబ్బా ఎన్ని సంవత్సరాలైనా ఇంక అంతే. అంటే మా వాక్యాలు ఎవరిని కూడా ఏం చేయట్లేదు అనమాట. అంటే చెప్పమంటే చెప్పడం కాదు, మేము అడిగితే చెప్పేది కదమ్మా. ఆ స్పందన లేదు సంఘంలో. కాబట్టి ఇంకా వాక్యాలు ఇంకా బాగా చెప్పాలని అనుకుంటున్నాను. నేను ఇంకా తరిపేది అవ్వాలి, ప్రార్థన చేస్తాను మీలో కదిలింపు వచ్చేలాగా. తర్వాత దశంభాగాలు తీసినోళ్ళే ఆ 4-5. ఇంక కొత్తవారు ఎవ్వరు కూడా, వాళ్ళతో పాటు మేము కూడా దశంభాగాలు తీస్తామండి. సేవకు సహకరిస్తాం. ఒక డిజిటల్ పరిచర్య చేస్తున్నారు. డిజిటల్ పరిచర్య చేస్తున్నామండి. ఎంత ఖర్చు అవుతుంది మీరు చూడండి. ఇక రైలింగ్ చేసాం, కొత్త బాక్సులు మార్చామమ్మా అని ఎన్ని నెలల నుంచి అడుగుతున్నారు? 2 నెలల నుంచి అడుగుతుంటే దగ్గరగా ఒక 15 మంది కావాలి. అందులో నేను 3,000 అంటే 3,000 ఇచ్చిన వాళ్ళు ఎవరంటే సురేష్ బాబు గారు, ఇంకొక బాబు ఎవరు ఉన్నారు, ప్రసాద్ బాబు అనుకుంటాను, మన చిన్నరాజు, మొగ్గ చిన్నరాజు, ఆలే. 21వ సంవత్సరంలో మందిరం అయిపోయింది. 22, 21 ముందే మందిరానికి కానుకలు ఇంకా అడగడం మానేసాం. 22 అయిపోయింది. 23 ఒక సంవత్సరం అయిపోయింది. ఒక్క 2,000, 2,500 కూడా దేవునికి ఇవ్వలేని స్థితి మనది. బాక్సులు కొనలేని పరిస్థితి మనదే. అయ్యగారు మీరు కొనేసారు కదండి. అయ్యగారు కొనేసారు రైటే. మరి మందిరంలో అక్కర్లు ఎవరు తీర్చాలి చెప్పండి? సంఘం తీర్చాలి. మీ ఇంట్లో వివాహం అయితే మానేస్తావా? ఒక కూర తక్కువడానికి వెళ్ళలేదు, 4 కూరలు ఎట్టు. ఇంట్లో కార్యక్రమానికి అంత చేస్తున్నాం, మరి దేవుని ఇంట్లో కార్యక్రమానికి ఎంత సహకరించాలి? మేము అడిగితే ఇచ్చేది కాదు. నీకు నీవుగా ఒక దైవ సేవకుడు అడిగినప్పుడు స్పందించే గుణం నీకు ఉండాలి. దశంభాగం అనే దేవుని సొమ్ము.
అది అర్పించాలి, అది రూల్, అది ఆజ్ఞ. అందరూ వ్యాపారం ఎంతమంది అయితే చేస్తున్నారో అందరూ తీయాలి, దేవుని భాగస్వామ్యం చేయాలి. దగ్గరగా 30 మంది ఉంటారు, 40 మంది ఉంటారు వ్యాపారస్తులు. అందులో దక్షిణ భాగం ఇచ్చేవాళ్ళు 6, 7 ఉన్నారంటే ఎంత ఇది. కొంతమంది అప్పుడప్పుడు 2 నెలలు 3 నెలలు పోయిన తర్వాత, ఏ సంవత్సరంలో కూడా చెప్పలేదు ఇలాగ. నేను ఈ సంవత్సరం చెప్తున్నాను, చెప్పాలి కూడా, మీకు నేర్పించాలి. తర్వాత ఇంకా డిజిటల్ పరిచర్యలో వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాం, పాటలు పెడతా ఉంటాం. చాలామంది ఏం చేస్తుంటారంటే కామెంట్లు పెట్టరు. పాపం కామెంట్ పెట్టే వాళ్ళకి ప్రహోదరులకి ప్రత్యేక వందనాలు, రెగ్యులర్గా పెడతారు. ఇంకా ఆ పేర్లు చెప్తే మిగిలిన వాళ్ళకి బాధ. మీరేమో చేయరు, చేసే వాళ్ళేమో ప్రోత్సహించరు, కింద లాగుతారు. అది తప్పు కదా. అది మన సంఘమే డిజిటల్ పరిచర్యను ప్రోత్సహించకపోతే బయట వాళ్ళు ఎలా ప్రోత్సహిస్తారండి? మన సంఘం పాటలు, మన సంఘం ప్రసంగాలు స్టేటస్లో పెట్టకపోతే మిగిలిన వాళ్ళు ఎలా పెడతారు? మీ స్టేటస్లో ఎవరు పెడతారు? జాన్ వెస్లీ గారి పెట్టండి, మంచిదే కాదంటలేదు. మావి కూడా పెట్టండి, మనవి పెట్టరు. మీకు సెలబ్రిటీలు కావాలి, మీకు నీరసం వస్తే ఆయనే వస్తాడు. ఫోన్ చేయగానే ఎత్తేసి, బాబు బలి పెట్టు స్టేటస్, నేను వచ్చేసాను, నీకు ప్రార్థన చేస్తాను. నేను స్థానిక దైవజనుడిని ఎలాగూ ఘనపరచాలో, ఎలాగూ ఫోకస్ చేయాలో సంఘం నేర్చుకోకపోతే ఎలాగా? చేసిన వారేనా? ఎప్పుడు ఆ 4, 5 సహోదరులే. మీరు చూసి చెక్ చేసుకోండి, అంత కామెంట్స్లో ఆ 4 సహోదరులు ఉంటారు. వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మానకుండా ఇలా ఒక వీడియో ఇలాగ అప్లోడ్ అవగానే వెంటనే ఒక కామెంట్, ఒక లైక్ పెడతారు. ఉన్నారు ఇందులో. మిగిలిన వాళ్ళకి అసలు లెక్క లేదు, దాన్ని చూడరు, దాన్ని పట్టించుకోరు, ఒక కామెంట్ ఉండదు, ఏముండదు. చూడండి ఒకసారి, దాని మీద కూడా దృష్టి పెట్టండి. తర్వాత ఈ సంఘనిధి అనేది ఒకటి పెట్టుకున్నాం మనం. సంఘనిధి ఏమన్నానంటే, అమ్మ నెలకి 10 రూపాయలు ఇవ్వండి, 12 నెలలకి 12 10 120 రూపాయలు. అది మనం ఒక ఫండ్ కింద ఏర్పాటు చేసి పెట్టుకుందాం అనుకుంటే, ఈ సంవత్సరం ఒక్క మన మొగ్గ రవికిరణ్ బాబు మాత్రమే 2000 రూపాయలు ఇచ్చారు ఆయన. మిగిలిన వాళ్ళు ఎవ్వరు కూడా ఆదిలక్ష్మి ఒకళ్ళు, వాళ్ళిద్దరూ ఇచ్చారు. మిగిలిన వాళ్ళు ఎవ్వరు కూడా దాన్ని ఊసులేదు, దాన్ని గొడవ లేదు, అది ఉండలేదు, పోయిందో తెలియదు. 10 రూపాయలు కూడా ఇవ్వలేకపోతున్నామండి మనం సంఘనిధికి. అది ఎంత ఉపయోగం తెలుసా అండి? 3 వ్యక్తులకు సహాయం చేసిన దాని నుంచి, ఒకటి నెంబర్ 1 అమ్మ చెప్పాలి కదా లెక్క. 3 వ్యక్తులకి ఆ యొక్క సంఘనిధి నుండి చేసాం. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత తెల్లని వస్త్రాలు చాలా మంది కట్టుకుని వస్తున్నారు, మంచిదే. కొంతమంది ఇంకా లేదు, వారు కూడా ఖచ్చితంగా ఆదివారం మన డ్రెస్ కోడ్ పాటించాలి. అందరూ కూడా మ్యాక్సిమం వీలైనంత వరకు ఆదివారం తెల్లని వస్త్రాలు ధరించి రావడానికి ప్రయత్నం చేయండి. ఈ రీతిగా ఈ అంశాలు మనం సరిచేసుకుంటే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఎంతగానో అవకాశం ఉంటుంది. భూ సంబంధమైన విషయాల కంటే పర సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి పెట్టండి. ఎందుకంటే భయంకరమైనటువంటి పరిస్థితులకి ప్రపంచం వెళ్ళబోతుంది, భయంకర వ్యాధులు కూడా రాబోతున్నాయి. కాబట్టి ఏ సమయాన్ని ఏది సంభవిస్తుందో ఎరుగని పరిస్థితులకి ప్రపంచం ఉంది కనుక ఈ విషయాలను మీ హృదయాల్లో భద్రపరుచుకుని ప్రభువుకు దగ్గరగా ప్రభువును సంపాదించడం కొరకు, ప్రభువు కొరకే బ్రతకడం కోసం ప్రతి ఒక్కరు కూడా తీర్మానం చేసుకుని అందరూ కూడా సిద్ధపడాలని ప్రేమతో ప్రతి ఒక్కరిని కూడా నేను హెచ్చరిస్తున్నాను, ఆజ్ఞాపిస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, రూల్గా చెప్తున్నాను. అన్నీ అనుకోండి, ఇది రిక్వెస్ట్, ఆజ్ఞ అన్నీ అనుకోండి. ఆ రీతిగా సాగుదాం. దేవుడి మాటలను దీవించును గాక. ఇప్పుడు అమ్మగారు వచ్చి పరిచర్య చేసే బిడ్డలకు కొన్ని ప్రత్యేకమైన ప్రోత్సాహకాలు వారికి సిద్ధం చేయబడ్డాయండి. వారి పేర్లు నేను చదువుతాను, అమ్మగారు చదువుతారు. వారు వచ్చి ఈ యొక్క ప్రత్యేక ప్రోత్సాహకరం, ఎందుకంటే గుర్తించాలి,